అట్లనే చూసుకున్నట్టయితే ఇప్పుడు అమరావతిలో భూసేకరణ మళ్ళీ చేస్తున్నారు, రెండో విడత భూసేకరణ చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే అంత వాళ్ళకి ఆపోజిట్గా ఉంటే ప్రజలు అక్కడ అమరావతి మళ్ళీ ఇంకొకసారి కూడా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నారాయణ గారు మళ్ళీ చెప్తున్నారు మేము మూడోసారి కూడా వెళ్తాము భూసేకరణకు అని చెప్తే అక్కడ ఎక్కడ చూసినా కూడా అక్కడ పాజిటివ్ గానే ఉంది. ఇదేదో మీరే నెగిటివ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. మీకు అనిపించట్లేదు? అది ఇప్పుడు ఈ పత్రిక దీని పేరు ఆంధ్రజ్యోతి. ఇది తెలుగుదేశం పార్టీకి అఫీషియల్ దినపత్రిక, అన్అఫీషియల్ గా అధికార పత్రిక. మీరు అది చెప్పగలుగుతారా? ఎస్, డెఫినెట్లీ. ఇది వాళ్ళు కాదని చెప్పండి, దీంట్లో రాసిన తప్పైతే దీని మీద పరువు నష్టం ఏమనండి మేము వేస్తాం. సో మా వ్యతిరేకంగా రాస్తే మేము వేస్తాం. ఇది కాదని చెప్పండి. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో రెండో విడతకు సై అని హెడ్డింగ్ పెట్టారు. ఇప్పుడు డిసెంబర్ 3వ తారీఖు పేపర్ ఇది. డిసెంబర్ 3వ తారీఖు పేపరు రెండో విడతకు సై అని పెట్టి మలి విడత భూ సమీకరణ విషయంలో రైతుల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, తొలి విడత భూ సమీకరణలో భూములు ఇచ్చిన 29 గ్రామాల రైతుల్లో కూడా మలి విడత భూసేకరణ పట్ల అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇది తెలుగుదేశం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆయన క్లియర్గా రాశాడు. ఏమని? ఇప్పుడు భూములు ఇచ్చేటటువంటి రైతుల్లో మిశ్రమ స్పందన అంటే ఇవ్వటానికి సముఖంగా లేరు. రెండోది, మొట్టమొదటి 29 గ్రామాల్లో ఏదైతే ఇచ్చారో వాళ్ళు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అంటే వాళ్ళు రాసినటువంటిదే కదా. రెండు ఇందాక నారాయణ గారు మళ్ళీ మూడో విడత కూడా అంటున్నారు కదా. ఎందుకు 3 విడతలు కదా 30 విడతలు చేయండి. నెల్లూరులో తడని ఉంటుంది చివరిన, తమిళనాడు దగ్గరలో. ఆ తడ దాకా చేసేయండి. ఒకరు కుదరకపోతే స్టాలిన్ అడిగి పక్క రాష్ట్రాల్లో కూడా భూమి సేకరణ చేయండి. ఏదన్నా దిమాకుండా వ్యవహరిస్తున్నారా? ఏం చేస్తున్నారు? కనీసం మీకన్నా అవగాహన ఉందా? ఏం చెప్పారు మీరు? మొన్న 34,000 ఎకరాలు రైతులు ఇచ్చింది ఉంది, 20,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మొత్తంగా మొదటి విడతలో భూ సమీకరణ 54,000 ఎకరాలు చేసాం. ఈ 54,000 ఎకరాలు 9 నవనగరాలు కడతాం. ప్రపంచ స్థాయి రాజధాని 54,000 ఎకరాలు అందుకని కావాలన్నారు కదా. మేము 5,000 10,000 ఎకరాలు, అది 500 1000 ఎకరాల్లో కట్టమంటే మీరేమన్నారు? ఇది ప్రపంచ స్థాయి రాజధాని అవ్వాలంటే 54,000 ఎకరాలు కావాలన్నారు కదా. ఇప్పుడేమంటున్నారు? ఈ 54,000 ఎకరాలతో ప్రపంచ స్థాయి రాజధాని అవ్వదు, మున్సిపాలిటీ అయ్యిద్ది, అందుకని ఇంకొక 20,000 ఎకరాలు తీసుకోవాలి, లేదా అవసరమైతే ఇంకొక 20,000 ఎకరాలు తీసుకోవాలి అంటున్నారు. అంటే మీరు చెప్పిందే తప్పని కదా. అసలు రాజధానికి ప్రభుత్వం భూములు సేకరించడం ఏంటి? ఇది రాష్ట్రంలో ఉంటుందా? రాజధాని అంటే ప్రభుత్వ భూమి ఎక్కడ ఉన్న దగ్గర 500 1000 ఎకరాల్లో 5 బిల్డింగ్లు 10 బిల్డింగ్లు ప్రభుత్వం కడుతుంది. అప్పుడు మీరు కూడా అంగీకరించారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంగీకరించారు కదా. మేము అంగీకరించలేదు. మేము అన్నదేంటి, మీరు పెట్టాలి అని అనుకుంటే 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్న దగ్గర పెట్టండి. అప్పుడేంటి, ప్రభుత్వ భూమి ఉంటే ఇబ్బంది ఉండదు. సో మీరేమన్నారు? రైతుల దగ్గర తీసుకొని ప్రభుత్వం తీసుకొని మీరే మొత్తం ఇస్తానన్నారు. అప్పుడేం చేయాలి? ఇప్పుడు 15 ఏళ్ళు కౌలు ఇవ్వాలి వాళ్ళకి. రెండోది, వాళ్ళకి మళ్ళీ డెవలప్ చేసి ఫ్లాట్లు ఇవ్వాలి. ఇది రాష్ట్రానికి గుదిబండే కదా. రెండో అంశం వచ్చేటప్పటికి ఇప్పుడు రాజధాని, ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ మొత్తాన్ని ప్రభుత్వం కట్టిందా? ఇప్పుడు ఈ ఉన్న బిల్డింగ్ ప్రైవేట్ వ్యక్తులు కట్టుకున్నారు. మనం అమీర్పేటలో ఉన్నప్పుడు స్టూడియోలో తెలుగు రాజ్యంలో. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎవరు? ప్రైవేట్ వాళ్ళ బిల్డింగ్. ఇదేమన్నా తెలంగాణ గవర్నమెంట్ కట్టించేసి వాళ్ళు ఏమైనా ల్యాండ్ సేకరించి వీళ్ళు బిల్డింగ్ కట్టి వీళ్ళు ఏమైనా రెంట్లకి ఇచ్చారా? కాదు కదా. సో ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్లో 5 10 15 అంతవరకు మీరు కట్టండి. మిగిలిన హాస్టల్స్ కట్టుకుంటారా, షాపులు కట్టుకుంటారా, లేదంటే షాపింగ్ మాల్ పెట్టుకుంటారా? ప్రైవేట్ వాడి దగ్గర కొనుక్కుంటారు కదా, అదే రైతు దగ్గర కొనుక్కుంటారు అతనికి నచ్చిన ధరకి. సో మీరు కట్టేది ఏముంది? ఎందుకు మీరు ముందు ఎందుకు అపోజ్ చేయలేదు? అట్లీస్ట్ మీరున్న 5 సంవత్సరాలు, మీ 5 సంవత్సరాల కాలంలో కూడా మీరు ఎందుకు ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఇదే విషయం మీద? మేము 100 సార్లు చెప్పాం, అయ్యా రాజధాని అంటే అది ప్రజలు నిర్మించుకునేటటువంటి రాజధాని. ప్రజలు స్వచ్ఛందంగా వస్తే రాజధాని అయింది. మీరు ఒక బోర్డర్ పెట్టి మేము ఎక్కడే రాజధాని కడతాం, ఇక్కడ మీకు భూమి కావాలని. ఇప్పుడు మీరున్న ప్రభుత్వం మొదటి విడతలో 54,000 ఎకరాలు తీసుకుంది. సిరి గారు 54,000 ఎకరాలు తీసుకుంది. దీంట్లో మీరు టీ షాప్ పెట్టుకోవాలన్నా, దీంట్లో జిరాక్స్ షాప్ పెట్టుకోవాలన్నా సిఆర్డీఏ మీకు ల్యాండ్ అలాట్ చేయాలి. వస్తాడు ఎవడన్నా? అదే ప్రైవేట్ వాడి దగ్గర అనుకో, రెంట్కి తీసుకుంటారు, ఇంకోటి తీసుకుంటారు. సో భూమి మొత్తం ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటే మొత్తం వెళ్ళి ప్రభుత్వం దగ్గర మనం సాగి నిలబడాలి. అప్పుడు ఎవడొస్తాడు? ప్రైవేట్ వాడు. నీకు అనుకూలంగా ఉన్నాడు, నీకు బంధువులలో లేదా నీ బినామీలకు వస్తాయి. ఇంకా జనాలు వచ్చి ఎక్కడ ఉంటారు? రెండోది, 50,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇల్లు కట్టించే కార్యక్రమం శ్రీకారం చుట్టూ నువ్వు దాన్ని తీసేసి ఇళ్ల పట్టాలు వెనక లాగేసుకున్నావు. 50,000 అంటే ఒక్కొక్క ఫ్యామిలీ 4 వచ్చినా దాదాపుగా 5 4 2 లక్షల మంది ప్రజలు వచ్చి నివసించేవాళ్ళు కదా. ఆటోమేటిక్గా అక్కడ అన్ని షాపులు, అన్ని మొత్తం రెస్టారెంట్ అన్ని ఎక్స్పాండ్ అయ్యేది కదా. అది తీసేసావు. ఈరోజు మళ్ళీ భూసేకరణ అంటున్నావు. ఈ భూసేకరణ ఏంటి? అసలు ఎందుకు అవసరం ఏంటి?
రెండోది నువ్వు అప్పులు తీసుకొచ్చి కడతాను అంటున్నావు, ఇప్పటికే 40,000 కోట్లు అప్పు చేసావు, మళ్ళీ ఇంకొక 60,000 కోట్లు కావాలి, 1,00,000 కోట్లు అంటున్నావు. 1,00,000 కోట్లు అప్పు, 1,00,000 ఎకరాలు 3 పంటలు పండే భూమి అంట. అంటే ఎందుకు పంట పండించే భూమి ఎందుకు కావాలి వీళ్ళకి? ముందు కొనుక్కొని పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు దాన్ని, ముందు కొనుగోలు చేసి పెట్టుకున్నారు అందుకనే. లేకపోతే ఏంటండి, అంతర్జాతీయ రైల్వే స్టేషను, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, అంతర్జాతీయ ఏంటి క్రికెట్ స్టేడియము, అంతర్జాతీయ సచివాలయం. మనదేమో చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగు స్థాయిలో ఉంది, మనకేమో అంతర్జాతీయ కడతానని చెప్పి. అంటే ముందు చూపు చూడడం తప్పంటారా? ఏ ముందు చూపు అండి, హైదరాబాద్లో ఇప్పుడు మన సెక్రటరియట్ కట్టుకున్నారు, ఎప్పుడు అది కట్టే 60 ఏళ్ళు అయిందా, దాని తర్వాత కట్టుకున్నారు కదా కావాలంటే. మనం కూడా ఇప్పుడు ఆల్రెడీ సెక్రటరియట్ ఉంది కదా, కొత్త సెక్రటరియట్ దేనికి? ఆల్రెడీ సెక్రటరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, ఇంక మళ్ళీ కొత్త భవనాలు కట్టేదే ఉంటుంది. అంటే డబ్బులు ఏమన్నా మన దగ్గర ఓరనే ఉన్నాయా? లేవు కదా. మనమే ఓ పక్క అప్పులు తెస్తున్నాం, ఓ పక్క బేదరుపులు అడుగుతున్నాం, శాలరీలు ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నాం, సంక్షేమ పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నాం, అప్పులు కూడా పుట్టట్లేదు అంట ఒక రోజు. ఎందుకు ఆ పథకాలు ఇవ్వట్లేదు సార్? ఇస్తున్నారు కదా, సూపర్ 6 పథకాలన్నీ అమలు అయినాక మీరు అమలు కాలేదని మీరు ఎట్లా చెప్తారు సార్? అంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అయినట్టున్నారు. ఆయన మరి మీరు సూపర్ 6 అమలు కాలేదంటే నాలుగు మందం అంటాడేమో అని మీరు ఆ క్వశ్చన్ నన్ను అడుగుతారు. ఇప్పుడు అవ్వకపోతే ఎట్లయినా కూడా ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేసేవాళ్ళు ప్రజలు సంతోషంగానే ఉన్నారు కదా. మీరే కావాలని ఇట్లాంటివన్నీ మనం మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మీ అరెస్ట్ తర్వాత మీకు ఇంకింత కోపం వచ్చేసి ఇట్లాంటివి మాట్లాడుతున్నారేమో. నేను అరెస్ట్ కైనా ముందు అట్టానే మాట్లాడతా, ఈ ప్రభుత్వం మీద నాకు కోపమే ఉంటది, ఎందుకంటే వీళ్ళు చేయట్లేదు కాబట్టి అరెస్ట్ తర్వాతనే ఉంటుంది, దాంట్లో ఏం తగ్గలేదు. నాకేం పర్సనల్ వ్యక్తిగత కోపమే ఉంటది. సో వాళ్ళు చేసే తప్పులనే నేను మాట్లాడతా, సింపుల్ గా నేను అడుగుతా. వాళ్ళు ఏం చెప్పారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు? చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న పథకాలు ఏమీ తీసేయము, అవన్నీ అలానే కొనసాగిస్తూ వాటితో పాటు ఈ సూపర్ 6 అని ప్లస్ 143 హామీలు ఇస్తున్నాను అధికారంలోకి వచ్చారు కదా. సింపుల్ గా 2 నిమిషాల్లో చెప్తా. ఇది వాళ్ళు ఇచ్చారా లేదా మీరే చెప్పండి. నేను అబద్ధం చెబుతున్నానా నిజం చెబుతున్నానా మీరే బేరీజ్ వేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్న పథకాలలో ఆసరా కానీ, చేయూత కానీ, కాపు నేస్తం కానీ, ఈబీసీ నేస్తం కానీ, ఏదైతే చేనేతలకు ఇచ్చేటటువంటి కానీ ఈ 18 నెలల కాలంలో ఒక్కటన్నా ఇచ్చారా? 18 నెలల్లో ఎన్ని క్లోజ్ చేశారు? ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటికీ 2 సంవత్సరాలు బకాయిలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క సంవత్సరం 2,800 కోట్లు, 2 సంవత్సరాల మీద 5,600 కోట్లు. అంటే ఇది విద్యా దీవెన అంటాం. వసతి దీవెన అంటే హాస్టల్లో చదువుకునే పిల్లలకి జగన్ గారు ఇచ్చే డబ్బులు, దాన్ని ఒక సంవత్సరానికి 1,100 కోట్లు. 2024 పెండింగ్, 25 పెండింగ్. మరి ఎక్కడ మీరు ఏమి ఇచ్చారో? 2 సూపర్ 6. దీంట్లో సింపుల్ గా చెప్పాలంటే, ఒకటి నీకు 15,000 నీకు 15,000 పథకం, అంటే దీని పేరు అమ్మఒడి, ఇప్పుడు పేరు మార్చి తల్లికి వందనం. మొదటి ఏడాది నీకు 15,000 ప్లేస్ లో గుండు 0, రెండో ఏడాది నీకు 15,000 ప్లేస్ లో 5,000, 6,000, 7,000 అప్ టు 13,000 వరకు ఇచ్చారు. 20 లక్షల మంది కోత. మరి ఎక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్కి ఇచ్చారు? 2 నీకు 18,000 ఆడబిడ్డ నిధి, అంటే నెలకు 1,500 ఇవ్వాలి. 2 కోట్ల మంది మహిళలు ఉన్నారు. సో మొదటి ఏడాది నీకు 18,000 ప్లేస్ లో గుండు 0, రెండో ఏడాది 2 గుండు 0, ఒకటి ఇచ్చింది లేదు. నెక్స్ట్ 3వ పథకం నీకు 20,000, అంటే రైతు భరోసా, దాని పేరు అన్నదాత సుఖీభావ అని పేరు మార్చారు. మొట్టమొదటి ఏడాది 20,000 ప్లేస్ లో గుండు 0, రెండో ఏడాది 20,000 ప్లేస్ లో 14,000 ఇస్తా అన్నారు. అది కూడా ఇప్పుడు 10,000 ఇచ్చారు. అది కూడా 7 లక్షల మంది కోత. నెంబర్ 5 నీకు 36,000, సార్ నెంబర్ 4 నీకు 36,000, అంటే ఏంటి? నిరుద్యోగ వృత్తి, అంటే నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 ఇవ్వాలి, సంవత్సరానికి 36,000. సో మొట్టమొదటి ఏడాది గుండు 0 ఒక్కరికి ఇవ్వాలా, రెండో ఏడాది గుండు 0, 2 గుండు 0 ఏమి ఇవ్వాలా. నెంబర్ 5 నీకు 3 గ్యాస్ సిలిండర్లు. మొట్టమొదటి ఏడాది 1 గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, అది కూడా 60 నుంచి 70 లక్షల మందికి కోత. రెండో ఏడాది 60 నుంచి 70 లక్షల మంది కోత. ఇప్పటికీ డబ్బులు కడుతున్నారు, గెనక రాట్లా. నెంబర్ 6 ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారుగా. ఎక్కడ ఇచ్చారు? మొన్న ఆగస్టు నుంచి ఇచ్చారుగా. ఉచిత బస్సు ప్రయాణం అంటే మీ ఊరు నుంచి మీ పక్క ఊరికి వెళ్తానికి ఉచిత బస్సు కాదు, రాష్ట్రం అంతా ఎక్కడ తిరిగినా ఉచిత బస్సు అని చెప్పింది. చెప్పారు కదా, ఇచ్చారు కదా సార్. ఎక్కడ? ఈ మా ఒక జిల్లా నుంచి జిల్లా బోర్డర్కి వెళ్తానికి ఉచిత బస్సు లేదు, 4 బస్సులు మారి వెళ్ళాలి. సో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగుల్లో ఇస్తారంట. మళ్ళీ టెంపుల్స్ తిరుమల వెళ్ళినా ఇస్తా అన్నారు. ఇప్పుడు తిరుపతి నుంచి తిరుమల వెళ్తే బస్సు ఫ్రీ ఉందా? లేదు కదా. మరి ఆడే అమలు చేశారన్ని. అంటే ప్రజలను మభ్య పెట్టడానికి హామీలు ఇచ్చి తూతూ మంత్రంగా అక్కడ కొద్దిగా చేసేసాం, మేము దులిపేసుకున్నాం. ఎవడన్నా సూపర్ 6 అమలు చేయలేదంటే నేలక మందం అని అనేది అయిపోయింది. మరి మేము అబద్ధాలు చెబుతున్నాం, వాళ్ళు అబద్ధాలు చెబుతున్నావా? 143 హామీలు ఇచ్చారు. దాంతో పాటుగా పవన్ కళ్యాణ్ అయితే 4 అడుగులు ముందుకేసి షణ్ముఖ వ్యూహం అన్నాడు. ఇద్దరు కలిపే కదా మేనిఫెస్టో. దాంట్లో ఏం చెప్పాడు? ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాల్లో
ఒక సంవత్సరానికి 500 మందిని సెలెక్ట్ చేసి 10 లక్షలు ఇస్తాం వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి, ఏదో చిన్న చిన్న ఎంఎస్ఎంఈ నెట్లు పెట్టుకోవడానికి అన్నాడు. ఒక్క నియోజకవర్గంలో ఉన్న ఒక్కరికన్నా 10 లక్షలు ఇచ్చారా? సో ఇవన్నీ వాళ్ళు అమలు చేయకుండా ఏదో అద్భుతంగా చేసేసామంటే ఎట్లా? 18 నెలల కాలంలో వీళ్ళు చేసింది ఏంటంటే అరాచకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టులు చేయటం, మాట్లాడేవాడు గొంతు నొక్కేయటం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయటం, లేదంటే దాడులు. ఇప్పటికీ నంద్యాల జిల్లా మచ్చుమరిలో 17 నెలలు అయింది ఒక 9 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేస్తే. ఏమైంది? మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఏడు అదేంటి అనంతపురం జిల్లా ఏడుగురాలపల్లిలో తెలుగుదేశం వాళ్ళు 14 మంది 6 నెలలుగా ఆమెను అత్యాచారం చేస్తే గర్భవతి అయింది. సో ఇట్లాంటి అన్ని ఇన్సిడెంట్లు మన కళ్ళ ముందు కనపడుతుంటే, సో ఇంకేదో ఇక్కడ అద్భుతం జరిగిందంటే ఏంటి అద్భుతం జరిగేది? గ్రాఫిక్స్ లో కాదు కదా మనకు అద్భుతం జరగాల్సింది, రియాలిటీలో జరగాలి. అభివృద్ధి అంటే ఏంటి? ఈ రోజు సిరి గారు ఉన్న పొజిషన్ నుంచి రేపు బెటర్ పొజిషన్కి వెళ్తే మీరు అభివృద్ధి చెందినట్టు. దీనికంటే తక్కువ స్థాయికి వెళ్ళారనుకో మీరు అభివృద్ధి చెందినట్ట. ఈ రోజు మీరున్న సంపాదన జీతం కంటే నెక్స్ట్ ఇంకొక 6 నెలలు సంవత్సరం జీతం పెరగాలి, లేకపోతే సంవత్సరం కాదు 2 సంవత్సరాలన్నా పెరిగేటట్టు ఉండాలి. సో అది అభివృద్ధి జరిగిద్ది అంటారు. ఈయన ఎక్కడ అంటున్నా 2,61,000 కోట్లు అప్పు చేశారు. ఏం చేశారంటే చెప్పరు. ఒక్కటంటే ఒక్కటి లేదు. ఇప్పుడు మీకున్న ఆడబిడ్డనిది నెలకు 1,500 ఇప్పటి వరకు ఒక్కరికి ఇవ్వాల, నిరుద్యోగులతో ఒక్కరికి ఇవ్వాల. ఏం చేశారు? అప్పులు దుబారా చేస్తున్నారు. సీఎం స్పెషల్ ఫ్లైట్, డిప్యూటీ సీఎం స్పెషల్ ఫ్లైట్, షాడో సీఎం స్పెషల్ ఫ్లైట్, హైదరాబాద్ టు గన్నవరం. వీళ్ళు ఉండేదేమో ఆంధ్రాకి ముఖ్యమంత్రి చంద్రబాబు, కానీ ఈయన ఉండేదేమో జూబ్లీస్ కార్పొరేటర్ లాగా ఎక్కువ జూబ్లీస్ లో ఉంటాడు. ఆంధ్రాకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఈయన మాదాపూర్ లో కార్పొరేటర్ లాగా ఎక్కువ రోజు మాదాపూర్ లోనే ఉంటాడు. సో ఇంకా ఏంటి వీళ్ళు పనిచేస్తుంది? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.